రైట్ చూస్తున్నాము. ఇప్పటికైతే ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని సేకరించడంలో రైల్వే అధికారులు నిమగ్నమైనట్టుగా తెలుస్తోంది. అలాగే ఒడిశా రైలు బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించి ప్రత్యేక హెల్ప్ లైన్ డెస్క్ ఏర్పాటు చేసి బాధితుల వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో కూడా రైల్వే డిపార్ట్మెంట్ ఉన్నట్టుగా అయితే మా ప్రతినిధి రాము చెప్పారు. ఇప్పుడు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు. రాము చెప్పండి. మన విశాఖ రైల్వే స్టేషన్ లో ఉన్నాం. నవత ప్రస్తుతం అయితే మన విశాఖ రైల్వే స్టేషన్ ఉన్నాం. నిన్న అర్ధరాత్రి నుంచి కూడా మొత్తం రైల్వే అధికారులు అంతా కూడా ఏదైతే ఒరిస్సాలో ఉన్న షాన్బాద్లో జరిగిన సంఘటనకు సంబంధించి కూడా బాధితులు కానీ వారికి ఎవరైనా మృతులు ఉంటే వారికి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారాన్ని అందించేందుకు కూడా వారంతా కూడా క్షణక్షణం కూడా ఇక్కడ పనిచేస్తున్నారు. మరోవైపు కూడా విశాఖపట్నం సంబంధించి కూడా కోరమండల్ ఎక్స్ప్రెస్లో మొత్తం విశాఖపట్నం ఏపీ నుంచి మొత్తం మీద 178 మంది ప్రయాణిస్తున్నట్టు కూడా ఇప్పుడు ఈస్ట్ కోస్ట్ రైల్వేకి సమాచారం. అందులో 110 మంది విశాఖపట్నం నుంచి, 60 మంది కూడా రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా వచ్చినట్టు తెలుస్తుంది. మొత్తమే చూస్తే వీరికి సంబంధించి కూడా పూర్తి స్థాయి సమాచారాన్ని కూడా ఎప్పటికప్పుడు కూడా ఏపీ ఇక్కడ ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు కూడా తెలుసుకుంటూ ఉన్నారు. మరోవైపు కూడా వారికి సంబంధించి ఎవరైనా చనిపోయిన వాళ్ళు కానీ సంబంధించి కానీ లేకపోతే గాయపడిన వారికి సంబంధించి కానీ వారి సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించేందుకు కూడా విశాఖ రైల్వే స్టేషన్లో హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు విశాఖపట్నం నుంచి 15 రైలు రద్దయ్యే మరొక 18 ట్రైన్లు కూడా దారి మళ్లించారు. అయితే రద్దయిన 15 ట్రైన్లకు సంబంధించి 9 ట్రైన్లు ఇప్పటికీ కూడా రీషెడ్యూల్ అయ్యి అది తిరిగి కూడా దారి మళ్లించి వస్తున్నట్టు కూడా ఇప్పుడే స్టేషన్ మేనేజర్ కూడా స్పష్టం చేశారు. అయితే విశాఖ ప్రమాదానికి గల అసలు కారణం అయితే కూడా ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులకు ఇప్పుడే అందింది. ఏదైతే ఇటు నుంచి వెళ్తున్న కోరమండల్ యశ్వంతపూర్ ఎక్స్ప్రెస్ షాన్బాద్ రైల్వే స్టేషన్లో ఆగిన తర్వాత కుగ్గిగా పట్టాలపై నుంచి ఒరిగే టైంలో కూడా ఏదైతే కోరమండల్ ఎక్స్ప్రెస్ దాన్ని ఢీకొనడం జరిగింది. ఢీకొన్న సమయంలో అక్కడ పక్కనే ఉన్న గూడ్స్పై కూడా ఇది కోరమండల్ ఎక్స్ప్రెస్ పడిపోయినట్టు తెలుస్తుంది. ఇదే సందర్భంగా కూడా మొత్తం సంఘటన అంతా కూడా 20 నుంచి 30 సెకండ్లో ఈ ప్రమాదం జరిగినట్టు కూడా తెలుస్తుంది. అంటే ప్రమాదానికి ఒరిగిన తర్వాత గుర్తుపెట్టి తిరిగి కోరుకునే లోపు 21 సెకండ్లోనే కూడా ఈ ప్రమాదం జరగడంతో దానికి నివారణకి సంబంధించి కూడా వాళ్ళు ఎటువంటి చర్యలు చేపట్టలేనట్టు కూడా స్పష్టమవుతుంది. ఇప్పటికీ ఈస్ట్ కోస్ట్ రైల్వేకి అధికారులకి సమాచారం అందింది. ప్రమాదానికి అసలు కారణం ఇదేనంటూ కూడా వారు స్పష్టం చేయడం జరిగింది. మొత్తమే చూస్తే విశాఖపట్నం నుంచి ఇప్పటికే మంత్రి అమర్నాథ్ 3 ఐఏఎస్ బృందాలను ఉత్తరాంధ్ర నుంచి పంపించారు. ఇక్కడ నుంచి వాళ్ళు ఇప్పటికే ఉత్తరాంధ్ర నుంచి 3 ఐఏఎస్ బృందం కూడా ఎక్కడికి షాన్బాద్ బయలుదేరింది. అక్కడ ఒరిస్సా అధికారులతో కూడా టచ్లో ఉంటే ఎవరైనా క్షతగాతులు ఉన్నా లేకపోతే బాధితులు ఉన్నా లేకపోతే ఎవరైనా చనిపోతే వారిని వెంటనే వారికి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారాన్ని వారిని ఇక్కడికి పంపించడానికి కూడా వారి అక్కడి నుంచి అధికారులతో మాట్లాడి తిరిగి వారి సమాచారాన్ని అంతా ఇచ్చేందుకు అధికారుల బృందం ఇప్పటికే బయలుదేరింది. మరోవైపు చూస్తే ఇక్కడ నుంచి ఎవరైనా చనిపోయినా లేకపోతే వారికి సంబంధించి డెడ్ బాడీలు వచ్చేందుకు కూడా ఇప్పటికే డిఆర్ఎం సంబంధించి మొత్తం ఇక్కడ నుంచి కొన్ని అంబులెన్స్లు కూడా పంపిస్తున్నట్టు కూడా ఇప్పుడే డిఆర్ఎం స్పష్టం చేయడం జరిగింది. ఎవరైనా చనిపోతే వారి డెడ్ బాడీలు తిరిగి ఏపీ ప్రజలకు అందించేందుకు కూడా విశాఖ ఈస్ట్ కోస్ట్ రైల్వే నుంచి డిఆర్ఎం ఆఫీస్ నుంచి కూడా ఇప్పుడే మరికొన్ని అంబులెన్స్లు కూడా ఇక్కడ నుంచి బయలుదేరుతున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తమే చూస్తే ఎవరైతే ప్రయాణికులు మొన్న రిజర్వేషన్ చేసుకుని వారు ప్రయాణించాలనుకుంటే వారందరూ కూడా రైల్వే స్టేషన్కి వచ్చారు. వారికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పటికిప్పుడే క్యాన్సిలేషన్ పెట్టుకుని వేరే ట్రైన్లు ఏమైనా ఉంటే ఆ ట్రైన్కి సంబంధించి టికెట్ కూడా ప్రయాణికులకు ఇస్తున్నారు. ప్రయాణికులు ఆ టికెట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించి సీటింగ్ కూడా అధికారులు స్పష్టం చేస్తున్నారు. వీరికి ఎటువంటి ఆహారం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎక్కడికక్కడ కూడా అధికారులు కూడా వారికి ప్రతిక్షణం కూడా ఆహార పొట్లాలు అన్నీ కూడా సప్లై చేస్తున్నారు. వారికి ఏ ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. అధికారులు కూడా ప్రతిక్షణం వచ్చి వారి సాధక బాధకాలు అన్నీ కూడా తెలుసుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. చాలామంది ప్రయాణికులు కూడా మిగతా ప్రాంతాలకు చాలామంది పల్లెటూరు నుంచి వస్తారు. వారందరికీ తెలియదు ట్రైన్ యాక్సిడెంట్ సంబంధించి. వారికి ఇక్కడ వచ్చిన తర్వాత అధికారులు అంతా స్పష్టం చేయడం జరిగింది. ఆ ట్రైన్ రద్దు అయ్యి వేరే ట్రైన్కి మీరు వెళ్ళాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ క్యాన్సిలేషన్ చేయించుకున్నట్టు కూడా క్యాన్సిలేషన్ సంబంధించి కూడా అక్కడ అధికారులు కూడా రాత్రి అర్ధరాత్రి నుంచి పనిచేస్తున్నారు. వాళ్ళంతా కూడా క్యాన్సిలేషన్ ఇచ్చిన తర్వాత ఏదైతే వారు వేరే ట్రైన్కి వెళ్ళడానికి అవకాశం ఉందో ఆ ట్రైన్కి సంబంధించిన సమాచారాన్ని కూడా మొత్తం ప్రయాణికులకు కూడా అధికారులు ఇస్తూ ఉన్నారు. ఇచ్చిన తర్వాత ఆ ట్రైన్కి సంబంధించి వారు అక్కడ ఉన్న సీటింగ్ కూడా వాళ్ళు అరేంజ్మెంట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయి బ్రదర్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏ ట్రైన్కి వెళ్ళాలి మీరు? తెలుగు వేరే ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడికి వెళ్ళాలి మీరు? ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడికి వెళ్ళాలి? क्या हुआ भाषा तो मालूम है, हिंदी मालूम है. మొత్తం వచ్చేసి ప్రయాణికులంతా కూడా ఇక్కడ వేరే ట్రైన్కి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ట్రైన్కి సంబంధించి స్కాన్ చేసి ఇస్తూ పోతూ వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళకి సీటింగ్స్ కూడా ఇచ్చారు. వాళ్ళంతా ట్రైన్ వచ్చిన తర్వాత బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా వారికి అన్ని ఏర్పాటు చేస్తున్నారు. విశాఖపట్నంకి సంబంధించి చూస్తే మొత్తం అంతా కూడా ఏదైతే రీషెడ్యూల్ ట్రైన్స్ కూడా ఒకటి వస్తున్నాయి. ప్రయాణికులు కూడా మెల్లమెల్లగా కూడా వారంతా ఆ ట్రైన్లో వెళ్ళేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడే చూస్తే ఒక ట్రైన్ వచ్చింది. ఆ ట్రైన్కి సంబంధించి కూడా ప్రయాణికులంతా వచ్చారు. ఆ ట్రైన్ నుంచి తిరిగి వెళ్ళేందుకు కూడా అంతా సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ చూస్తే హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి కూడా అధికారులు తెలుసుకోండి. సార్ హెల్ప్ లైన్కి సంబంధించి మీరు ఎటువంటి సమాచారం ఇస్తున్నారు అధికారులకు ఎప్పటికప్పుడు? మీరు
కంప్లైంట్ సంబంధించి మీరు సమాచారం ఏ విధంగా ఇస్తున్నారు ప్రయాణికులకు? ప్రయాణికులు ఏ ట్రైన్ గురించి అడుగుతున్నారు వాటి గురించి చెప్తున్నాము. అంటే ఈ ట్రైన్స్ రద్దు అయ్యాయి, తిరిగి రద్దయినట్టు సంబంధించి వెళ్ళాలనుకున్నట్టు సంబంధించి మీరు ఏ విధంగా వాళ్ళకి సాయం చేస్తున్నారు? మాకు కంట్రోల్ మెసేజ్ వస్తుంది. ఏ ట్రైన్ రద్దు అయ్యో, ఏ ట్రైన్ డైవర్షన్ అయ్యో దాని ప్రకారం మాకు ఫోన్లు వస్తున్నాయి. ఫోన్లు బట్టి మేము మెసేజ్ సమాచారం అందజేస్తాం. ఎన్ని ట్రైన్లు రద్దు అయ్యాయి, ఎన్ని రీషెడ్యూల్ అయ్యాయి తిరిగి మళ్ళీ? ప్రస్తుతానికి ఇప్పటికీ 9 ట్రైన్లు రద్దు అయ్యాయి. ఒక 10-15 ట్రైన్లు డైవర్షన్ రూట్లు తిరుగుతున్నాయి. వాటి ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి అలాగ ఉంది. మీరు ఎటువంటి సాయం చేస్తున్నారు? చాలా మందికి తెలియదు కదా, వారికి ఏ విధంగా మీరు సహాయ సహకారాలు అందిస్తున్నారు? వాళ్ళకి ఏ ట్రైన్లో వెళ్ళాలి, ఎప్పుడే ట్రైన్ ఉంది, ఏ ట్రైన్ ఎటువైపు వెళ్తుంది, మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి మేము హెల్ప్ చేస్తాం. ఏ ట్రైన్ ఎక్కితే ఎక్కడి వరకు వెళ్తారు, దేనివల్ల ఎంత లేట్ ఉందా అది పాసింజర్ గైడ్ చేస్తుంది. అధికారులు కూడా క్షణక్షణం కూడా సాయం చేస్తున్నారు. డైలీకి సంబంధించి సమాచారం అందిస్తూ ఏ విధంగా తిరిగి వాళ్ళు గమ్యస్థానాలకు చేర్చుకోవాలనే దానికి సంబంధించి కూడా వారు పూర్తి స్థాయి సమాచారం ఇస్తున్నారు. ఇచ్చిన తర్వాత ఏ ట్రైన్కి వెళ్ళాలని కూడా వీళ్ళు కూడా సూచిస్తూ క్యాన్సిలేషన్కి సంబంధించి కూడా అక్కడ సహాయక సహకారం అందిస్తూ వేరే ట్రైన్కి ఏ విధంగా వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత కూడా ఆ ట్రైన్లో సీటింగ్ సంబంధించి కూడా పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందిస్తున్నట్టు కూడా అధికారులు స్పష్టం చేస్తున్నారు. మొత్తం మీద చూస్తే విశాఖకి సంబంధించి కూడా ఒక 110 మంది ప్రయాణికులు కోరమంటలో ఉన్నారు. మిగతా జనరల్ బోగీలో ఉంటారు, కానీ జనరల్ బోగీకి సంబంధించి కూడా వారి సమాచారం తెలియదు. అందుకు వారికి సమాచారం కూడా అది కూడా తెలియాల్సి ఉంది. మొత్తం మీద చూస్తే చాలామంది కూడా ఏపీకి సంబంధించి కూడా కొంత ప్రయాణికులు గాయపడి మృతి చెందినట్టు కూడా సమాచారం ఉంది. దీనికి సంబంధించి మాత్రం ఈస్ట్ కోస్ట్ రైల్వే అయితే మాత్రం మొత్తం అంతా కూడా ఈ టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ కూడా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేస్తూ సమాచారాన్ని అంతా పూర్తి స్థాయిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎవరికైనా సరే ఏ సమాచారం కావాలన్నా సరే ఓపిక మీద వాళ్ళందరికీ సమాచారం ఇస్తున్నారు. అయితే మృతదేహాలకు సంబంధించి కూడా ఏదైనా వాటికి ఇమీడియట్గా గుర్తుపెట్టి ఇమీడియట్గా వారికి అక్కడి నుంచి శాన్బాద్ నుంచి లేదా చుట్టుపక్కల ఏదైతే మెడికల్ హాస్పిటల్లో ఉన్న బాడీలని తిరిగి పంపించేందుకు కూడా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేసినట్టు కూడా అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే 3 ఐఏఎస్ల బృందం ఉంది. వీరంతా కూడా ఎప్పటికప్పుడు ఏపీ అధికారులకి సచివాలయానికి సమాచారం ఇస్తూ వారికి బంధువులు కానీ లేదా మృతదేహాలకు సంబంధించి కానీ క్షతగాతులకు సంబంధించి కానీ పూర్తి స్థాయి సమాచారం అంతా కూడా ఇస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అయితే విశాఖ రైల్వే స్టేషన్లో అయితే ఇప్పుడు 9 ట్రైన్లు తిరిగి రీషెడ్యూల్ అయ్యి వాటికి తిరిగి అవి వేరే దారి నుంచి వస్తున్నట్టు కూడా అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. మొత్తమే చూస్తే సాయంత్రానికల్లా కూడా విశాఖ రైల్వే స్టేషన్కి సంబంధించి పూర్తి స్థాయి అంతా కూడా ఒక సాధారణ ప్రయాణికులకి ఇబ్బంది లేకుండా అటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. సాయంత్రానికి అంతా కూడా పరిస్థితి అంతా చక్కదిపడే అవకాశం ఉందని కూడా అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. కవిత, థ్యాంక్ యూ రాము.